అలవైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు హీరో బన్నీ. ఆ ఊపుతో పుష్ప సినిమా చేశారు. పాన్ ఇండియన్ మూవీ అయిన పుష్ప ఇటు సౌత్ తో పాటు నార్త్ బెల్ట్ లో అనుకోని సూపర్ హిట్ గా నిలిచింది. 2020 జనవరిలో అలవైకుంఠపురంలో విడుదలైతే 2021 డిసెంబర్లో పుష్ప విడుదలైంది. అంటే రెండేళ్లకు ఒక్క సినిమా వచ్చింది. ఆ తర్వాత 2024 డిసెంబర్కు వస్తుందేమో పుష్ప 2. అంటే 3 ఏళ్లు గ్యాప్. ఓ పెద్ద హీరోకి ఇంతింత గ్యాప్ రావడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. పుష్ప 2 మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఖచ్చితంగా మంచి బ్లాక్ బస్టర్ కంటెంట్ వస్తుందనే నమ్మకంతో ఉన్నాయి ట్రేడ్ వర్గాలు. కానీ ఇప్పటికి వచ్చిన 2 పాటలు బాగున్నాయి అనే టాక్ తప్ప పుష్ప సాంగ్స్ రేంజ్ కు వెళ్లడం లేదు. ప్రస్తుతం పుష్ప 2 బాగా ఆలస్యం అవుతోంది. పబ్లిసిటీ పక్కన పెడితే బన్నీ ఆ సినిమా మీద నుంచి బయటకు రావాలంటే కనీసం జూలై పూర్తి కావాలి. తర్వాత పుష్ప 2 విడుదల కావాలి. టాప్ లైన్ లో ఉన్న దర్శకుల్లో త్రివిక్రమ్ తప్ప మరెవరు బన్నీ కోసం రెడీగా లేరు. ఎవరి సినిమాలు వారికి లైన్ లో రెడీగా ఉన్నాయి. అందువల్ల మళ్ళీ త్రివిక్రమ్ తో చేయాలి. ఇవన్నీ ఇలా ఉంటే అనవసరంగా ఒక చోటుకు స్నేహం కోసం వైసీపీ అనుకూల ప్రచారం చేశారు బన్నీ. అది మామూలుగా రివర్స్ కాలేదు. ఎంత రివర్స్ అంటే పుష్ప 2 సినిమా ఏ మాత్రం యావరేజ్ అన్నా ట్రోలింగ్ దారుణంగా ఉండేంత రివర్స్ అయింది. మామూలుగానే ఫ్యాన్స్ వార్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పొలిటికల్ యాంగిల్ టచ్ అయింది. ఈ బ్యాడ్ టైం మారాలి అంటే పుష్ప 2 బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే.